నమస్తే, వెల్కమ్ టు 3D టీవీ న్యూస్ ఛానల్. నేను మీ బైరన్ డ్రైవర్. ప్రస్తుతం గోదావరి కనిలో ఉన్నాము. చిన్నప్పటి నుంచి కష్టపడి తనదైన స్టైల్లో చిన్న వ్యాపారిగా మొదలుపెట్టి ఈరోజు మరి ఒక 4 బ్రాంచీలు పెట్టి ప్రజల్లో ఇక్కడ ఉన్న ఈ రామగుండం నియోజకవర్గంలో మరి తనకంటూ ఒక స్టైల్ని ఏర్పరచుకొని తన బిర్యానీతో అభివృద్ధి చేస్తూ ఒక మంచి బిర్యానీ సెంటర్గా పేరు పొందిన వ్యక్తి మనతో ఉన్నారు. తన ప్రస్తావన మరి ఆ దమ్ బిర్యానీకి ఎందుకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, అది ఎలా తయారు చేస్తారు అనే అంశం మీద ఇప్పుడు మన దగ్గరికి వచ్చాను. ఆ సేపట్లో తన మాటల్లో తెలుసుకున్నాం. మరి బిర్యానీ ఎలా ఉండబోతుంది, అసలు ఎందుకు ఇంత ఫ్యాన్స్ ఉన్నారు, ఎంఎస్టీ బిర్యానీ యొక్క పొజిషన్ ఏంటి అనేది తన మాటల్లో అడిగి తెలుసుకొని మనం తన గురించి తన ప్రస్తావన గురించి అడిగి తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మరి ఎలా చేస్తారు, మరి ఇక్కడ బిజినెస్ ఎలా రన్ అవుతుంది అని తన మాటల్లోనే తెలుసుకుందాం. ప్రస్తుతం తన పేరు, తన ప్రస్తావన ఏంటో ఒకసారి అడిగి తెలుసుకుందాం. మీ పేరు? కిరణ్ సార్. కిరణ్, ఎన్ని సంవత్సరాలుగా మీరు ఈ బిజినెస్ చేస్తున్నారు? దాదాపు 10 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల నుంచి వెళ్ళి. అంటే ఎందుకు ఇంతమంది ఫ్యాన్స్ ఈ దమ్ బిర్యానీకి కిరణ్ MTS అని చెప్పి అని అడుగుతున్నారు? ఏంటి సీక్రెట్ ఏంటి? సీక్రెట్ అంటే సార్, మన దగ్గర క్వాలిటీ బాగుంటది, ప్యూర్ రైస్ ఉంటది, నో మిక్సింగ్ ఉంటది, చికెన్ ప్యూర్ ఉంటది, క్వాలిటీ పరంగా మన దగ్గర ప్యూర్ ఉంటది. అంటే కంప్లీట్లీ వచ్చేసి అంటే ఫుడ్ సెక్షన్ లో కేర్ ఎక్కువ తీసుకుంటారని చెప్పి అంటున్నారు మీరు. మాస్టర్ నేనే కదా సార్, నేను కనుక నేను కేర్ తీసుకుంటాను. అంటే మాస్టర్ పెట్టి వాళ్ళు ఇట్లా అనేది ఉండదు మా దగ్గర, నేనే దగ్గర ఉండే. అంటే ప్రస్తుతానికి వచ్చేసి కుక్ మీరే చేస్తారు, ఎవ్రీథింగ్ అన్ని మీరే హ్యాండిల్ చేస్తారు అన్నట్టు. అంటే ఓనర్ మీరే, వర్కర్ మీరే, ఎవ్రీథింగ్ అన్ని మీరే చేస్తారు అన్నట్టు. మేమే సార్, పూర్తి బాధ్యత మాదే. అంటే ఎన్ని డైలీ మాక్సిమం వచ్చేసి ఎంత మంది వస్తారు? మాక్సిమం వచ్చేసి చెప్పలేము సార్. వాస్తవానికి మన దగ్గర 2 నుంచి 300 బిర్యానీ దాకా డైలీ సేల్. 300 స్టార్టింగ్ లో ఎంత ఉండే? స్టార్టింగ్ వచ్చేసి అప్పుడు నేను పెట్టినప్పుడు చాలా తక్కువ ఉండే. ఇప్పుడు కొద్దిగా జనాల టేస్ట్ బాగా నచ్చింది కనుక డైలీ 300 బిర్యానీ కంపల్సరీ అవుతుంది. అది ఏ రోజైనా మంచిది, ఖచ్చితంగా 300 బిర్యానీ. అంటే ఫుడ్ సెక్షన్ లో మీరు వచ్చేసి నీట్ గా అంటే మీ దగ్గర నుంచి తీసుకుంటారు కాబట్టి ఈ ప్రజాదరణ ఎక్కువ వచ్చింది అని అంటారా? అట్లా కేర్ తీసుకున్నామంటే కస్టమర్ కూడా మనం చూసి సాటిస్ఫాక్షన్ అవుతారు. రైస్ క్వాలిటీ ఫీచర్స్ కూడా క్వాలిటీ ఉంటుంది మన దగ్గర, తక్కువ ప్రైస్ మనకి. ఎందుకంటే ఇప్పుడు ఒక లేబర్ తినాలంటే మినిమం 140 పెట్టి తినలేరు కదా. మన దగ్గర 80 రూపీస్ హాఫ్ కేజీ, కేజీ 150. సేలింగ్ బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మనల్ని ఆదరించే వాళ్ళు కస్టమర్స్. మీరు గతంలో కూడా మీరు ఒక కాడ పని చేశారు. ఆ పని చేసిన తర్వాత కూడా అంచలంచలుగా ఎదిగి ఈరోజు 4-5 బ్రాంచీలు మీరు పెట్టారని చెప్పి అంటున్నారు, అది నిజమేనా? అవును సార్, మనకి ఇంకొక బ్రాంచ్ ఉంది లేబర్ బోర్డ్ దగ్గర, అది కూడా ఫేమస్. అది లేని వారికి మాత్రం మన దగ్గర బిర్యానీ అనేది అంటే నిరుపేద కుటుంబాల కోసం ఎక్కువ శాతం ప్రియారిటీ ఇస్తారు. అవును సార్, మన దగ్గర ఉన్నవారు ఎక్కువ, లేని వారు బాగా మంది ఉంటారు వివర్గాలు. వాస్తవానికి వాళ్ళకు మన బిర్యానీ వచ్చేసి రీజనబుల్, ఒక పర్సన్ తినచ్చు. మన 80 రూపీస్ పెట్టి ఒక పర్సన్ ఈజీగా తినచ్చు. 80 రూపాయలకే స్వచ్ఛమైన బిర్యానీ, దమ్ బిర్యానీ మీరు అందిస్తున్నారని చెప్పి గర్వంగా చెప్పుకుంటున్నారు. అవును సార్. మీరు ఏం చదివారు? డిప్లొమా కంప్లీట్ చేస్తాం, మెకానికల్ కంప్లీట్. మరి చదువు వైపు ఉన్న ఆ నాలెడ్జ్ ని మరి కుకింగ్ సైడ్ అంటే బిజినెస్ సైడ్ ఎందుకు వచ్చింది? కుకింగ్ అంటే నాకు ఇష్టం సార్. వాస్తవానికి నా దగ్గర స్తోమత లేక వెళ్ళిపోలే. మనం బయట ఎక్కడ అదర్ స్టేట్ వెళ్ళినా కూడా వస్తాయి, కానీ ఇక్కడ మనకంటూ ఒకటి ఉండాలి. MST అనేది ఇస్ ద బ్రాండ్ సార్. వాట్ ఈస్ ద మీనింగ్? అంటే MST అంటే ఏంటి? MST అంటే ఒక పర్సనల్ సార్. పర్సనల్ అయినా కూడా ప్రజలకు చెప్పాల్సింది మీరు. M అంటే ఏంటిది, S అంటే ఏంటి, T అంటే ఏంటి అని. MST అంటే మైసమ్మ తల్లి సార్. మైసమ్మ తల్లి నాకు ఇష్టమైన దేవుడు, నన్ను ఆదరించిన దేవుడు. ఈ రోజు మనం ఉండడానికి ఆ దేవుడు మనకు అనుగ్రహించింది కనుక మనం నచ్చినాక ఇంకో బ్రాంచ్ కూడా పెట్టేంత ఆలోచన కూడా ఉంది. పెట్టేస్తాం, అది కూడా ఈ 1 వీక్ లో కూడా పెట్టేస్తాం.
స్టార్టింగ్ లో మీరు వర్క్ చేసిన వ్యక్తిగా, మీరు ఒక ఎంప్లాయీగా ఉన్న వ్యక్తిగా ఈరోజు మీ దగ్గర సుమారుగా 30-40 మంది ఎంప్లాయీకి ఒక జీవన ఉపాధి కలిగిస్తున్నారు అని చెప్పి మేము విన్నాం, అది నిజమే? నిజమే సార్. మా దగ్గర ఉన్నారు, స్టాఫ్ ఉన్నారు, వేరే అంటేను వాస్తవానికి వాళ్ళకు నాకు చాలు సార్. నాకేంది 300 అయినా నాకు 2000-3000 మిగిలిన కస్టమర్ జీతాలు వాళ్ళకి అయినా సాటిస్ఫాక్షన్. నేను ఒకరి దగ్గర లేకుండా నాది నాకు అనేది ఒకటి మనసులో ఒక ఉంటుంది కదా సార్. అంటే మీ స్వతహాగా మీరు చేసుకొని మీ కాలం మీద మీరు నిలబడాలి అండ్ ఉపాధి కూడా కల్పించాలన్నది మీ కాన్సెప్ట్. అవును సార్. లేని వారికి మనం చేయాలి, ఏదో ఒకటి చేయాలి. నా దగ్గర స్టాఫ్ పిల్లలు పొద్దున్న వచ్చి నైట్ 11:30-12 వాళ్ళకి అందరికీ. అంటే మార్నింగ్ ఏ టైంకి వస్తారు మీరు? మార్నింగ్ 8:30కి వస్తారు. మార్నింగ్ 8:30కి, నైట్ ఏ టైం వరకు ఉంటారు? నైట్ 11:30 12 వరకు. 11:30-12 వరకు. అంటే అప్పటి వరకు కూడా మీ బిజినెస్ రన్ అవుతూనే ఉంటుంది? అవుతుంది సార్. కొన్ని ఉంటాయి కదా, బస్ స్టాండ్లో వచ్చిపోయే వాళ్ళకు కూడా కొందరు కార్మికులు కానివ్వండి, కొందరు రాత్రి పూట ఫుడ్ సెక్షన్ లేని వాళ్ళకి కానివ్వండి, అండ్ మీ బిర్యానీకి ఫ్యాన్స్ కూడా ఆ టైంకి వస్తారంటారు. అవును సార్, వస్తారు. సుమారుగా ఎన్ని ఇప్పుడు లెగ్స్ ఇవన్నీ ఎన్ని కేజీస్ ఉంటాయంటారు? ఇది 60 కిలో సార్. 60 కేజీలు. 60 కేజీలు. 60 కేజీలు. 60 కేజీలకు ఎంత రైస్ పడుతుంది? 60 కేజీలకు వచ్చేసి మనకు డైలీ ఒక రైస్ బ్యాగ్ పడుతుంది సార్. డైలీ ఒక రైస్ బ్యాగ్? డైలీ ఒక రైస్ బ్యాగ్ పడుతుంది. 25 కేజీస్, 30 కేజీస్ బాస్మతి పూర్ బాస్మతి. మా దగ్గర వచ్చేసి అబీబా అనే నెంబర్ 1 సార్. అబీబా అంటే హౌ మచ్ కాస్ట్? 100 రూపీస్ సార్. కేజీ 100 రూపీస్ ఉంటుంది. అంటే పూర్ బాస్మతి సార్. పూర్ బాస్మతి. మరి అలా చేయడం వల్ల మరి మీకు నష్టం రాదు? అంటే ఇప్పుడు మీరు అన్ని క్వాలిటీ మెయింటైన్ చేస్తా అంటున్నారు, మరి 80 రూపాయలకే ఇస్తున్నారు కదా. నష్టం ఏముంటుంది సార్. ఇప్పుడు మనమే అంతే ప్రిపేర్ చేసేది. ఒకప్పుడు ఒక వ్యక్తి మాస్టర్ని పెట్టుకోవాలని ఆయనకు డైలీ 1500 అలా, కానీ మనకు అది కాదు సార్. మనకు 1000 రూపీస్ మిగిలిన చాలు. మన దగ్గర క్వాలిటీ ఉంటుంది. ఇప్పుడు 300 పోతుంది చాలు. 300 3000 మిగులుతుంది చాలు సార్. మనకు బిర్యానీ మీద వచ్చేసి 10 రూపీస్ మిగిలిన మనకు. అంటే మనకు అత్యాశ లేదు, కానీ మా ప్రజలకు, నిరుపేద కుటుంబాలకు కానీ, కొందరు నిత్యాస్థితిలో ఉన్న వాళ్ళకి కానీ ఫుడ్ సెక్షన్ మంచిగా అందిస్తే సరిపోతుంది. అవును సార్. మనం కింద నుంచి పైకి వచ్చినాం కదా సార్. మనం ఒక రెస్టారెంట్ పోయి 140 కట్టి తినాలంటే మనకు లేదు. మన దగ్గర ఏంటంటే ప్యూర్ క్వాలిటీ 80 రూపీస్ ఒక మనిషి అయినా కేజీ అయితే ఫ్యామిలీలో ఇద్దరు తినచ్చు. ఒక కేజీ అయితే ఫ్యామిలీలో ఇద్దరు తినచ్చు. వస్తే మన దగ్గర ఇది అది ఏదైనా క్వాలిటీ చికెన్ క్వాలిటీ ఉంటుంది, ఏదైనా క్వాలిటీ. మీరు బస్ స్టాండ్ లో ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి ఇప్పుడు మనకు బిజినెస్ పరంగా చూసుకుంటే కాంపిటీషన్స్ ఎక్కువ వచ్చాయి, కానీ అయినా కూడా కిరణ్ ఎంఎస్టీ అని అంటే మాత్రం చాలా మంది మిమ్మల్ని ప్రేమించడం కానివ్వండి, మీ దగ్గరికి రావాలనుకోవడం కానివ్వండి, ఎందుకు అంటే వాళ్ళ అంటే మీ మాట తీరు కానివ్వండి, లేకపోతే ఫుడ్ సెక్షన్, దేనికోసం ఇంతగానో మిమ్మల్ని ఇక్కడ గోదావరి ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తున్నారు? మన దగ్గర ఏంటంటే కస్టమర్ వస్తే కస్టమర్తో మంచిగా మాట్లాడడం, బిహేవియర్ మంచిగా వచ్చడం, మన కస్టమర్ వచ్చినా కూడా లేట్ చేయకుండా సేలింగ్ కొంచెం త్వరగా చేయడం వల్ల మనం ఎవరైనా ఇంటి కాంపిటీషన్లో బస్ స్టాండ్ ఇంతమంది ఉన్నా కానీ మనకు డైలీ 300 బిర్యానీ కంపల్సరీగా పోతుంది. ఇంకొక 10 రెస్టారెంట్లు పడ్డా కూడా మనకు అంటే ఎంత మంది పోటీ వచ్చినా మాత్రం ఎంఎస్టీకి అంటే బ్రాండ్ అంటే ఉండే కస్టమర్లు ఉంటారంటారు. ఖచ్చితంగా వస్తారు. ఎందుకంటే మనం ఇప్పుడే సార్ దగ్గర 10 ఇయర్స్ అయితే మ్యాక్సిమం 99% ఇంకొక 10 రెస్టారెంట్లు పడ్డా కూడా మనకు. అంటే ఎంత టైం పడుతుంది సుమారుగా? ఇప్పుడు మీరే కుక్ చేస్తా అంటున్నారు కదా, ఇప్పుడు ఇక్కడ నుంచి చూస్తే 3 కడాయిలు పెట్టారు. హౌ మచ్ టైం అంటే ఎంత టైం పడుతుంది? ఇది ఒకటి వచ్చేసి 1 అవర్ పడుతుంది సార్. ఇది 1 అవర్ పడుతుంది. ఇది 1 అవర్ పడుతుంది. 3 అవర్స్ పడుతుంది. ఫస్ట్ మీరు ఎలా తయారు చేస్తారు మేము కూడా చూడాలనే ఉత్సాహం ఉంది. అలానే ఖచ్చితంగా ఈ రోజు మీ దమ్ బిర్యానీ మేము తినేపోతాము అని చెప్పి నేను అంటున్నాను. సరే, మరి ఎలా తయారు చేస్తారో మాకు ఒకసారి చూపెడతాం, మేము కూడా వీక్షిస్తాము. కాసేపట్లో మరి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. మనం ఖచ్చితంగా చూడాల్సిందే. మరి ఏంటి స్పెషాలిటీ అనేది కిరణ్ మరి తన కుక్ తోని మరి ఎలా చేస్తాడు, మరి ప్రజాదరణ ఎందుకు ఇంతగానో వచ్చింది అనేది కాసేపట్లో చూడాల్సిందే. మనం చూస్తున్నాం కదా,
ఇప్పుడు ఈ దమ్ బిర్యానీ కాకుండా కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అవును సార్, ఉన్నారు. అదే ఈ రామగుండంలోనే కాదు, గోదావరికంలోనే కాదు, ఎక్కడైనా కూడా ఫాస్ట్ ఫుడ్ కి యువతరం క్యూర్ పెడతారు. కానీ మీ దగ్గర కూడా క్వాలిటీ ఎక్కువ ఉంటుంది, బాగా టేస్ట్ ఉంటుంది అని అంటారు. ఏంటి అంటారు, అందులో ఏమేస్తారంటారు స్పెషాలిటీ? స్పెషాలిటీ ఏమన్నా సార్, మన దగ్గర ప్యూర్ చికెన్ ఉంటాయి, మంచూరియా ప్యూర్ ఉంటుంది, రెస్టారెంట్ ప్యూర్ ఉంటుంది, రైస్ నూడిల్స్ కూడా ప్యూర్ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే క్యాబేజీ లేకుండా వితౌట్ క్యాబేజ్ వాడాలి. క్యాబేజ్ వాడరు. క్యాబేజ్ ఉన్న వాళ్ళకి క్యాబేజ్ వేస్తాం. పకోడీ మా దగ్గర ఫేమస్ సార్, పకోడీ వెజ్ మంచూరియా చాలా ఫేమస్. అంటే ఆయిల్ ఏ ఆయిల్ వాడతారు? రుచి గోల్డ్ వాడతాం సార్. రుచి గోల్డ్ అంటే రుచి గోల్డ్. రుచి గోల్డ్ బాగుంటాయి. ఫుడ్ సెక్షన్ లో కూడా చాలా మంది అంటారు, కొందరు ఏంటంటే మా బిజినెస్ పరంగా డబ్బులు ఎక్కువ రావాలి, ఇది మనం మామూలుగా చిన్న చిన్న మెటీరియల్ వేసేసి ఎక్కువ డబ్బులు తీసుకోవాలనుకుంటాం. మీరేంటి మరి మొత్తం క్వాలిటీకి సంబంధించి పేర్లు చెప్తున్నారు? బిజినెస్ అంటే లాభం ఉంటుంది సార్, అది ఉండే కాడికి ఉండాలి. మరి ఇప్పుడు మనం రూపాయి పెట్టి 10 రూపాయలు తీసుకున్నామన్నా కూడా కరెక్ట్ కాదు. అంటే డబ్బులు మనకు అత్యాశ లేదు. ఎంఎస్టీ అంటే ఎంఎస్సీ అని అంటే ఎంఎస్టీ అంటే బ్రాండ్, అందుకనే బ్రాంచీలు పెట్టేస్తున్నారంటారు. అవును సార్. మరి అది మేము ఎప్పుడు చూస్తాం? మరి అతి త్వరలో అతి పెద్ద బ్రాంచీని చూడాలని చెప్పి మా కోరిక. అతి త్వరలో అతి పెద్ద బ్రాంచ్ ఉత్తరం మన జరుగుతుంది, కానీ అంత పెద్దది మాకు ఎంత జరుగుతున్నాయి బాగా భారీ ఎత్తున పెట్టడానికి ఉన్నది, ఉన్నట్టున్నా కానీ భారీ ఎత్తున పెట్టడం మాకు లేదు. చిన్న కుటుంబాలకు, చింతలేని కుటుంబాలకు మంచి ఫుడ్ అనిపిస్తే సరిపోతుంది అంటారు. ఎందుకు అంటే ఎక్కువ శాతం మీరు మాట్లాడితే ఆ నిరుపేద కుటుంబాలకు, తక్కువ బడ్జెట్ లో తినే వాళ్ళకు ఎక్కువ క్వాలిటీ ఇవ్వాలని చెప్పి ఎందుకంటున్నారు? నేను కూడా ఆ స్టేజ్కి మేము కూడా రెస్టారెంట్ పోయి తినేంత రేంజ్ లేదు మాకు. ఇప్పుడు ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్ వరకు ఉన్నాం సార్. అమ్మవారి వల్ల మేము ఉన్నాం, సరిపోయింది. మేము కూడా అలాగే లేని వరకు చేయాలని కూడా మాకు కూడా అమ్మవారు ఇచ్చిన దైవం. ఎక్కువ క్వాలిటీతోని తక్కువ ప్రైస్ తోని వారికి కడుపు నిండా పెట్టేది ఉంటే, రుచికరమైన ఫుడ్ పెట్టేది ఉంటే సరిపోతుంది అనే ఆలోచన ఉంది. ఎందుకంటే మీరు చదువుకున్నారు కాబట్టి ఆలోచన ఎక్కువ ఉంటుంది, ఎక్కువ శాతం అంతే అంటారు. క్వాలిటీ ఉంటుంది సార్, క్వాలిటీ ఉంటుంది. మన దగ్గర ఏంటంటే ఒక కస్టమర్ డైలీ లేబర్ పోయి ఫ్యామిలీతో తినాలంటే తినలేదు. 450, 550 ఫ్యామిలీ ఉంటుంది. మన దగ్గర ఏంటి 4 బిర్యానీ 300 పెడితే ఒక ఫ్యామిలీలో 5 మెంబర్స్. ఇప్పుడు ఒక ఫ్యామిలీ పోయి రెస్టారెంట్ మినిమం 1000 బిల్లేదు. మా దగ్గర 350 దాకా క్వాలిటీ తక్కువ క్వాలిటీ బాగుంటుంది. సేమ్ ప్రైస్ మాత్రం మా దగ్గర తక్కువ. వాటర్ కూడా మీరు చూస్తున్నాం, మినరల్ వాటర్ వాటర్ ఐడియల్ బెస్ట్. రూరల్ ఉన్నాయి కొట్టేస్తాం. క్వాలిటీ అంటే ఏది ముట్టుకున్నా క్వాలిటీ అంటే క్వాలిటీ ఉంటుంది, వాటర్తో కూడా క్వాలిటీ ఉంటుంది. ఎక్కువ శాతంగా మసాలాలతోనే టేస్ట్ ఉంటుంది అంటారు బిర్యానీ, మసాలాలతో. కానీ మీ మసాలాకు సంబంధించిన సీక్రెట్ మసాలా యాక్చువల్గా చేసి నేనే పట్టుకుంటాను. అంటే అది కూడా మీరే చేస్తారు? అది కూడా మసాలా నేనే పట్టుకుంటాను. మనం కొనుక్కొచ్చి రెడీమేడ్ అంటే కంప్లీట్ ఇంట్లో చేసినట్టుగానే ప్రతిదీ మీరు హ్యాండిల్ చేస్తారంట? అవును సార్, నేనే దగ్గరుండి ఏదైనా ఏంటంటే నేను ఒకరి మీద డిపెండ్ అవ్వడం లేదు. అది నాకు సెల్ఫ్ నాకు నేనే చేయాలి, నేనే పెట్టాలి అని ఒకటి. కాసేపట్లో మరి దమ్ బిర్యానీ తయారవుతుంది. మరి కిరణ్ గారు తన స్వచ్ఛంగా చేతులతో ఓనర్గా, వర్కర్గా అన్ని తానే భుజాన్ని వేసుకొని మరి మెయింటైన్ చేస్తున్నారు. ఏంటి స్పెషాలిటీ అనేది కాసేపట్లో చూద్దాం. మరి వేచి చూడండి. తర్వాత ఏం చేస్తారు? ఇప్పుడు కలిపారు కదా, ఏంటిది ఇది? మసాలాలు. దీని పేరు గరం మసాలా, చికెన్ మసాలా ఫ్లేవర్ ఉంటుంది. అంటే వాటికి ఎంత పట్టాలో అంతే ఉండాలి, ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అంటారు. ఎంత అది నేర్చుగా ఎంతైనా చేస్తారు లేదు. క్వాంటిటీ క్వాలిటీ తగ్గట్టు అన్ని బ్రాండ్ కంపెనీలే వాడుతున్నారు.
ఫ్లేవర్ బాగా వస్తుంది. 85 మెంబర్స్ అయిపోతుంది. ఇది 85 మెంబర్స్ కి యూజ్. అండ్ అది 90 మెంబర్స్. 85 అంటే దే కడాయికి ఎంత మందికి అయితే అనేది మీకు ఐడియా ఉంటుంది అన్నమాట. ఆటోమేటిక్గా డైలీ చేసి ప్రాక్టీస్ చేసి చేసి మీరు వెంటనే ఫ్లేవర్ మాత్రం అంటే ఇంకా కుక్ చేయక ముందే తను వేసే మసాలాలు కానివ్వండి, కలిపే విధానం కానివ్వండి, ఎవ్రీథింగ్ ఏంటి అంటే సమ్ ఏదో తెలియని ఒక కొత్త స్మెల్ వస్తుంది. అందుకనే కావచ్చు ఇంత బ్రాండ్ నేమ్ ఉంది. పుదీనా ప్లస్ కొత్తిమీర వాటర్లో క్లీన్ చేశాక మళ్ళీ ఇందులో పెద్దగా ఇవ్వాలి. నెక్స్ట్ ఏంటి ఏమిస్తారు? ఉల్లిగడ్డ ఎంతసేపు వేపాలంటే ఎన్ని కిలోల ఉల్లిగడ్డ? మంది చేసాడు తిరిగిస్తున్నా తగ్గేది బాగా కాల్ చేస్తున్నాను. చూస్తున్నాం ఆయిల్ కూడా ఫ్రెష్గానే ఉంది. ఆయిల్ కూడా ఇప్పుడే వేసాడు ఫ్రెష్గా. సరే నేను కుక్ చేస్తాను. చూశారు కదా ఎంత దూరంగా ఎదుగుతున్నాయో కొన్ని. మేము కూడా ట్రై చేద్దాం. ఆల్మోస్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ అయిపోయాయి. బిఫోరే కలుపుకోవడం అన్నట్టు. ఇప్పుడు ఉల్లిగడ్డ వేసాక మళ్ళీ లాస్ట్ ఏం ఇస్తారు? ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. ఆయిల్ వేసి మిక్స్ చేయాలి. కాసేపట్లో ఆయిల్ వేసి మిక్స్ చేస్తా అంటున్నాడు. స్మెల్ మాత్రం డిఫరెంట్గా వస్తుంది. ఇప్పుడే ఇది 80 మెంబర్స్ తినచ్చు, ఇది 90 మెంబర్స్ తినచ్చు అని అన్నాడు. ఇప్పుడు కంప్లీట్ ఈ కడాయిలు చూస్తుంటే ఇప్పుడు 3 ఉన్నాయి. కాసేపట్లో రైస్ కూడా బాస్మతి రైస్ చూద్దాం. మరి క్వాలిటీ చాలా బెస్ట్ క్వాలిటీ అంటున్నాడు. అదేంటి వేడి ఆయిల్ పోస్తున్నారు మీరు? ఆయిల్ వేడి గరం లేదు. ఏది పోసినా ఏం బాగుంటుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ వేసాక కష్టంగా కలపాలి. మరి వేడి ఉంది ఆయిల్ చాలా అలవాటు అయిపోతుంది. అంటే ఆయిల్ ఉంటే సరిపోతుంది. కానీ భలే ఫ్లేవర్ వస్తుందండి. ప్రతిక్షణ మసాలా ఉంటుంది. మనం విడివిడిగా ఆటలో అంటే ఇంట్లోనే తయారు చేస్తారు అంటే ఇక్కడ షాప్ లోనే తయారు చేస్తారు. నైట్ షాప్ కూడా అన్ని. మరి ఇవన్నీ క్లీన్ ఎప్పుడు చేస్తారు? మరి వర్కర్స్ వెంటనే క్లీన్ చేయడం, ఎవరి వరకు వాళ్ళదే. ఉప్పు మాత్రం 100% మీరే కేర్ తీసుకుంటారు. అదే ఫీచర్స్ కూడా చాలా నీట్ గా కడిగారు. ఎందుకంటే కనబడుతుంది అంటే ఎంత వచ్చేసి ఇట్లా అంటే మోషన్. అదే మనం ఏంటంటే చిన్న వారికి కూడా ఏం కాకుండా మన దగ్గర ఏంటంటే నీట్గా ఉంటుందనే ఫేమస్. అంటే హెల్త్ ప్రాబ్లం కాకుండా కస్టమర్స్ కి మంచి ఇవ్వాలని ఆలోచన. చూడండి, అందరు ఇలానే ఆలోచిస్తే చాలా మంది ఫుడ్ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. చాలా మంది ఏం చేస్తారంటే ఇప్పుడు చాలా బిర్యానీ సెంటర్ చాలా అన్ని పడ్డాలని మనకంటూ బట్టి బిర్యానీ బాగుంటుంది. మేము కూడా విన్నాం. అందుకని ఇలా ఇంటర్వ్యూ చేయడానికి కూడా అసలు ఏంటి స్పెషాలిటీ అనేది మాకు తెలుసుకోవాలి. ప్రజలకు కూడా కొందరికి తెలియాల్సి కూడా వస్తుంది.
ఇది రైస్ కా అండి? అవును సార్. ఇది రైస్. ఎన్ని కేజీస్ ఇస్తున్నారు ఇప్పుడు ఇందులో? 20 కేజీలు అండి. 50 కేజీస్. 20. Three కేజీస్. ఇదేంటి? చాలా ఫ్లేవర్ వస్తుందండి, డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అందుకనే కావచ్చు దమ్ బిర్యానీ అంత టేస్ట్ టోటల్ ఫ్లేవర్కి సంబంధించి ఫ్లేవర్ మాత్రం సూపర్గా వస్తుంది. దీనికి ఇంత 80 మెంబర్స్, ఈ 90 ఇంకా దేనికి ఎంత పట్టాలో మీకు ఐడియా ఉండదు. ఇంకా టగడా వేసేస్తున్నారు చేతో. మసాలా వేసాక మళ్ళీ చెప్పి ఇదేంటి? ఇది వేనా? ఇదేంటంటే ఇది డిఫరెంట్ అట. ఇందులో మాత్రం వేరే లెవెల్లో ఉంది. ఘాటుగా ఫ్లేవర్గా ఉంది, ఘాటుగా. అది చెప్పాలన్నా సీక్రెట్ అందుకనే చంపేరు కొన్ని చెప్పాలలో బయటికి చెప్పేసాను, మనకు తర్వాత తెలుస్తుంది. డిఫరెంట్ స్మెల్ వస్తుందండి, మసాలాల ఫ్లేవర్స్ ఇక్కడ బాగున్నాయి. మళ్ళీ ఫినిషింగ్ టచ్ లో ఇవన్నీ వేయాలి అంటే మార్వాడి లేకపోతే ఏది లేదండి, చాలా మంది యూజ్ చేస్తారు. మొత్తం క్లీన్ గా కలుపుతున్నాడు, అన్ని ఫ్లేవర్స్ మరి పీసెస్ కి కంప్లీట్ గా ఆ పీసెస్ కి గట్టిగా పట్టేలా. నెక్స్ట్ ఏమంటారు, పెరిగేయాలి, దానికి ఎంత పడుతుందో అంత మసాలా ఫ్లేవర్ పెరిగి ఎక్కువ శాతం ఎందుకేస్తారు మసాలా, అట్లాగే హీట్ రాకుండా ఉంటారంటారు. ఫ్లేవర్ పంపేస్తారు. 3 కేజీస్ పెరిగే ఒక ప్యాకెట్ పెరిగినా లేకపోతే తయారు చేస్తారు క్వాలిటీకి సంబంధించి, అది కూడా క్వాలిటీ. క్వాలిటీ ఇంట్లో మళ్ళీ కాకుండా మంచిగా ప్యాకెట్స్ ఒకటే జరుగుతుంది. ప్రతిసారి వేసినప్పుడు ఖచ్చితంగా ఇదంతా ఒక్కొక్క పట్టేలా చేస్తారు. ఇందాక వేసిన సీక్రెట్ మసాలా స్మెల్ ఎక్కువ వస్తుంది, అదే కొంచెం ఫ్లేవర్ గట్టిగా ఉంటుంది. ఇందాక చూపెట్టాను కదా,
చాలా చాలా డిఫరెంట్ గా స్మెల్ వస్తుంది. అక్కడ పెరిగేసేసరికి ఇంకా డిఫరెంట్ స్మెల్ వస్తుంది. మరి అన్ని కలిపేశారు కదా, నెక్స్ట్ ఏం చేస్తారు? వాటర్ పోయాల్సి వాటర్ ఎంత 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 అంటే రైస్ ఎప్పుడు ఇస్తారు? పూర్తిగా కాకుండా అయ్యాక రైస్ ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ టోటల్ అయిపోతుంది. ఒక 10 minutes వెయిట్ చేస్తే మొత్తం తినేసేయచ్చు. దమ్ బిర్యానీ ఇన్వెస్ట్ చేసి మనం ఎవరు ఆటోమేటిక్గా కంట్రోల్ చేస్తుంది. ఎందుకంటే మరి కాసేపట్లో రైస్ కూడా వేస్తా అంటున్నాను. చూద్దాం, కాసేపు వెయిట్ చేద్దాం. ఇదేం మసాలా? ఆదికాయ మరాఠీ ముద్ద ఎన్ని మసాలాలు వేస్తాం? అదే బాగుంది. కంప్లీట్లీ ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది. చూసాను కదా, ఇది అసలు డిఫరెంట్ డిఫరెంట్ మసాలాలు వేస్తున్నారు. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. రైస్ కాసేపట్లో రైస్ కూడా రెడీ చేస్తుంది. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? మేము హైదరాబాద్ పార్టీకి సంబంధించిన బ్రాండ్ కంపెనీ దగ్గర తీసుకొస్తారు. మార్వాడి మిర్చి కూడా వేస్తున్నాడు రైస్ లో, వాటర్లో. ఆయిల్ కూడా వేస్తున్నాడు. అంటే ఆయిల్ ఎందుకు వేస్తారు ఈ రైస్? మనం వేసే రైస్ ఆయిల్ వేయడం వల్ల రైస్ అక్కకుండా దానికి విడిగిపోయి పుల్లలుగా తెలంగాణ కూడా వేస్తున్నారు. అన్ని తన చేతితోని ఫాస్ట్గా చేసేస్తున్నాడు, ఒక మిషన్ లాగా. అందుకనే కావచ్చు నేను ఒంటరిగా చేస్తాను, అంటే నేనే భరిస్తాను అని అన్నాడు. అవసరానికి కనబడుతుంది తను ఒంటరిగానే చేస్తున్నాను కానీ చూస్తున్నాం కదా. అలా చేసి కళాయిలలో అన్ని రెడీగా చేసేసాడు. వాటర్ తీసుకొని మళ్ళీ మసులుతున్న వాటర్ని మళ్ళీ ఇది కడాయిలో ఉన్న ముక్కలకు వాటర్ వేసి అన్ని కలిపేసుకున్నాము. చూస్తున్నాం కదా ఇక్కడ చూస్తున్నాం కదా. ఇక్కడ మనం దాన్ని మసాలా ఎక్కువ కావాలి అని అనుకున్నప్పుడు వాటర్ పోసి, వెంటనే వాటర్ పోసి మసాలా వాటర్ మళ్ళీ ఇందులో ప్రతిదీ ఎక్కువ అంతేలా ఎవరు వస్తుంది వాటర్ చేసాక. మరి ఇంకొకటి దగ్గర ఎవరు చేస్తారు? అక్కడ మీరే చేస్తారు. ఇక్కడ అయిపోగానే మళ్ళీ అక్కడికి వెళ్ళేసి మళ్ళీ అక్కడ చేస్తారు. ఇది చాలా ఓపిక ఉంది మీకైతే. మసాలా ఫ్లేవర్ వాటర్ ఖచ్చితంగా ఇలా కలుపుతుంది, బాగుంటుంది. మామూలు వాటర్ మామూలు వాటర్ ఫ్లేవర్
ఇది కుక్కకు ఎక్కువగా పట్టేస్తుంది అన్నమాట. మసాలా ఇవన్నీ ఫ్లేవర్స్ అన్ని గట్టిగా పట్టేస్తారు పెరిగేయడం. పనులు ఫ్యామిలీతోనే మొత్తం కలర్ కూడా ఎన్ని సంవత్సరాలు వర్క్లో కంప్లీట్గా సపోర్ట్ అవుతుంది. ఏం పేరమ్మా నీ పేరు? మీరు ఎన్ని సంవత్సరాలు మీ అబ్బాయికి సపోర్ట్ చేస్తుంది? మీ అబ్బాయి ఇంకా చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? స్టార్టింగ్ లో పనిచేసిన మీ అబ్బాయి ఇప్పుడు ఒక సంవత్సరం కాదు 4 బ్యాంకులు పెట్టే స్థాయికి చదువుకున్నాడు కదా, మరి చిన్న పెడితే బాగా చాలా హ్యాపీగా పనిచేసుకుంటారు కదా. తల్లిగా ఇద్దరు కలిసి సరదాగా పనిచేసుకుంటూ ఉంటారు. కూడా పనిచేసుకుంటారు, వర్క్ చేస్తుంటారు. తేలుతుంది మరి ఇంతమంది అభిమానులు పెట్టుకుంటారు. చదువు లేకపోతే 4 రూపాయలు కనిపిస్తాం అందరితో ఖర్చు. ఈరోజు మరి ఎఫ్ఎస్టీ బిర్యానీ అని అంటే పార్టీగా అబ్బాయి కదా ఏమనిపిస్తుంది? బిర్యానీలో మీరు ఒకవేళ మీ అబ్బాయి దానికి వచ్చారా మీరు చేస్తారా మీరు కూడా హ్యాండిల్ చేయగలుగుతారని హ్యాపీగా. థ్యాంక్ యూ అమ్మా. మీ ఫ్లేవర్స్ కూడా అన్ని రెడీ చేసి ఇస్తారని చెప్పారు అంటున్నారు. ఇది ఒక్కసారిగా లేకపోతే ఎవరైనా ఆర్డర్స్ వచ్చినా కూడా ఇస్తాం. ఆర్డర్స్ వచ్చినా కూడా ఫంక్షన్స్ అంతమంది చేస్తారు. 200 మంది చేశారు. ఇక్కడే కాకుండా ఆర్డర్స్ చేస్తారు. ఇక్కడ ఫంక్షన్స్ కూడా మీకు అభిమానులు ఉన్నారు. బాస్మతి రైసులు మరి మరుగుతున్న వాటర్ లో వేస్తున్నారండి. రైస్ కూడా క్వాలిటీ చూస్తున్నాము, చాలా సన్నగా ఉన్నాయి. జాలితో వేస్తున్నారు, వాటర్ అందులో పడకుండా. సర్దుకోవాలన్నమాట. ఎన్నిక వేసుకోవాలి కేసులు వేసుకోవాలి. ఎంతమంది ఇప్పుడు ఈ కళాయిలో ఫస్ట్ రౌండ్ 160 160 మెంబర్స్ యూజ్ అవుతుంది. ఫస్ట్ రౌండ్ ఎన్ని రౌండ్లు ఉంటాయి ఇందులో? 4 రౌండ్లు, 4 రౌండ్స్ ఉంటాయట. 4 రౌండ్స్ అంటే ఫస్ట్ రౌండ్కే 150 మెంబర్స్, 4 రౌండ్స్ అంటే 160 మెంబర్స్కి రైస్ ఇవ్వడం అనేది. దమ్ బిర్యానీ 4 రౌండ్స్ ఉంటాయట.
ఒకవేళ 4 రౌండ్లో కూడా అయిపోయాక కూడా ఒకవేళ కస్టమర్ అడుగు ఏం చేస్తారు? నమ్మకాన్ని టేస్ట్ కోసం వచ్చే వాళ్ళ కోసం ఇబ్బంది పెట్టారు కదా ఇక్కడ. అంటే ప్రతి పీసు ఆ లైన్గా పెడుతున్నారు. లైన్గా పెట్టేసి దాన్ని ఒక నెక్స్ట్ టైప్ కొడుతున్నారు. నెక్స్ట్ కొట్టేసి ఏ పీస్ ఆ పీస్ వచ్చేలా అంటే రైస్ తీసేటప్పుడు ఇక్కడ చూస్తే ఒకసారి ఆల్మోస్ట్ ఒక 1 సైడ్ పెట్టేసారు, ఇంకొక సైడ్ కూడా పెట్టారు. ఇంకో సైడ్ అంటే ఇప్పుడు నెట్ కొట్టడం వల్ల ఏంటంటే అందరు చాలా మంది లెగ్స్ అడుగుతారు కదా, అప్లై చేస్తారు. నైన్టీ లెగ్స్ ఉంటాయి. ఒకవేళ చికెన్ రేట్ పెరిగినప్పుడు కూడా ఇదే రేట్ మెయింటైన్ ఇస్తారు. మనకు వచ్చేది ఒక 2,000 రూపాయలు లాభం వచ్చినా సరిపోతుంది. వర్కర్స్ లేరుగా, ఎక్కువ ఎన్ని వర్కర్స్ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళతో ఇచ్చేది వాళ్ళకి ఇస్తాయి. కానీ నేను చేయడం వల్ల డబ్బులు మిగులుతుంది. మాస్టర్ లేడు కాబట్టి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళు కాస్ట్ కదా, ఫుడ్ సపరేట్, టీమ్ బిర్యానీ టీమ్ సపరేట్. ఇప్పుడు అక్కడ ఉన్న బ్రాంచ్లో కూడా అలా ఉంటుంది. అక్కడ నేను కూడా చేసేసి బయటకు వచ్చేస్తే మెయిన్ బ్రాంచ్ అయితే మాత్రం ఫస్ట్ టైం లేదు. ఈ రోజు కూడా మనం గిరాకీ చాలా ఆనందాలు ఇస్తాం. రెస్టారెంట్ ఫెస్టివల్స్ టైంలో మరి మీకు ఇబ్బంది కాదు? ఫెస్టివల్స్ టైంలో ఇబ్బంది ఉండదు సార్. ఫెస్టివల్ టైంలో మరి ఒకవేళ ఫెస్టివల్ టైంలో ఎక్కువ శాతం తినరు, ఒక్క పొద్దుంది అని చెప్పి అలాంటి టైంలో మరి లాస్ కావాలి. అంటే అలాంటి టైంలో గిరాకీ చేయాలి. ఫెస్టివల్ టైంలోనే ఎంఎస్టీ బిర్యానీ సెంటర్కి బాగా గిరాకీ ఉంటారు. రేట్ అంటే ఆల్మోస్ట్ ఇంకా ఎక్కువ ఉంటుందా? 4 రౌండ్స్ కాకుండా ఎక్కువ ట్యూస్డే అంటే బాగుంటుంది కదా, మండే ట్యూస్డే వెడ్నెస్డే అని చెప్పి ఇట్లా ఉంటుంది కదా. అలాంటి టైంలో ఎక్కువ రన్ అయిన డే ఏదంటే మండే నుంచి సండేలో బాగుంటుంది. ఫ్రెష్ బాగుంటుంది కంప్లీట్. సండే రోజు చాలా మంది ఇద్దరులో చేసుకుంటారు, అయినా కూడా చాలా అయినా గిరాకీ. అంటే ఇండస్ట్రీ బిర్యానీ పవర్ అలాంటిది అంటారు. కేజీ పెట్టాలన్న ఆలోచన కేజీ కాకుండా మామూలు ప్యాకెట్స్ కావాలి. 80 రూపీస్కి కేజీ వెళ్తే 150 అని ఎందుకు పెట్టాల్సి ఎన్ని పీసెస్ ఇస్తారు? 2 పీసెస్. ఎవరైనా డబ్బులు లేని టైంలో రూపాయి లేదు మా దగ్గర ఆకలి అవుతుంది అంటే ఏం చేస్తారు? డైలీ ఒక 10 నిమిషాలు అంటే ఇది డబ్బే కాదు, ఆకలితో వచ్చిన వాళ్ళకు కూడా మీకు సాయం చేస్తారు, వాళ్ళకి అర్థం. సో గ్రేట్ అండి. ఫ్యూచర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఎందుకంటే 100% బిజినెస్ రన్ చేయడమే కాదు, ప్రతి సెక్షన్లో ఉన్నప్పుడు కూడా కొంచెం డబ్బులు లేని నిత్యావసరలో ఉంటారు. వాళ్ళకి ఖచ్చితంగా మనం సహాయం చేయాలనేది అది మన పట్టుదల, అది
చాలా గ్రేట్గా ఫీల్ కావాలి. 10 మెంబర్స్ కూడా ఎవ్రీడే కస్టమర్ల లెక్కనే వాళ్ళు ఆ నిరుపేద కుటుంబాలు కూడా వచ్చినా కూడా వాళ్ళకి 100% ఫుడ్ అనేది ఇస్తారట. ఈ విషయంలో కిరణ్ గారిని తెచ్చుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్ మళ్ళీ మసాలా కలగకుండా అయిపోయింది. ఇక ఫినిషింగ్ టచ్ అన్నట్టుగా ఇప్పుడు ఫినిషింగ్ టచ్. రైస్ కూడా అయిపోయింది. చూసారు కదా ఇక్కడ రైస్ కూడా మనం మసాలాలు వేసాము. ఇక్కడ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం దీన్ని చూద్దాం, ఇలా కలిపేస్తాం. మన చేతులతో మనం కూడా ఒకసారి ప్రయత్నం చేద్దాం. రైస్ చూసారు కదా 100% తను చెప్పినట్టుగా చాలా చాలా సన్నగా ఇట్లాంటి చీపు పుల్లలా ఉన్నాయి. రైస్ కూడా క్వాలిటీ ఉంది. ఆల్మోస్ట్ ఇది దగ్గరికి అయిపోయింది. ఇంకా సేపట్లో దమ్ బిర్యానీ వస్తుంది. రైస్ కూడా విరగట్లేదు. చాలా క్యూట్గా అంటే చూడడానికి ఎంత బాగుందో. ఆల్మోస్ట్ అయిపోయింది అంటే ఆ రైస్ డిపో దగ్గర నుంచే తెప్పిస్తారు. అంటే కంప్లీట్ కంపెనీలకు సంబంధించిన డీలర్లతోనే మీరు రిలేషన్షిప్ పెట్టుకున్నారు అన్నట్టు. ప్రతి ఐటమ్ హైదరాబాద్ కానివ్వండి, లేకపోయేది ఉంటే ఈ మెటీరియల్ సంబంధించింది కూడా బ్రాండ్ కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్ల దగ్గర తెస్తారు. అదే ఈ రైస్ కనబడుతుంది చూడండి. ఇక్కడ దగ్గర నుంచి వెళ్ళి ఇగో ఎలా ఉన్నాయి అంటే సన్నగా ఇగో ఇట్లా చీపురు పుల్లలాగా ఉన్నాయి. చాలా గ్రేట్ అండి. ఇగో ఇది చూస్తుంటా అంటే ఇది అట్టేది తెలిసిపోతుంది. రైస్ కూడా పైన నుంచి వేస్తున్నాడు. ఆల్మోస్ట్ అంటే సగం కూడా తీయాల. పూర్తి రావడం ఒక లేయర్ ఏంటంటే 25%, ఒక లేయర్ 50%, ఒక లేయర్ అంటే మూడు వేరే వేయాలన్న. 3 లేయర్లు ఇస్తారు రైస్ అనేది ప్యూర్గా. ఎందుకంటే చాలా పుల్లలు బాగా అవుతాయి రైస్. దానికి అంటే ఒక్కొక్క ఇప్పుడు మనం రైస్ వేసినప్పుడు తను ఏం చెప్తున్నారంటే కిరణ్ గారు ఒక లేయర్లో వచ్చేసి రైస్ను మీడియంగా ఉడికినప్పుడు తీసుకోవాలి, మామూలుగా ఉడికినప్పుడు తీసుకోవాలి. ఇంకొక లేయర్ వేసినప్పుడు 50% ఉడికినప్పుడు తీసుకోవాలి. మళ్ళీ ఇంకొక లేయర్ ఏంటంటే మొత్తం ఫినిషింగ్ అయ్యేటప్పుడు కూడా తీసుకోవాలి. తర్వాత దమ్ బిర్యానీ కంప్లీట్ అయిపోతుంది. చూసారు కదా ఎలా వేస్తున్నారో. వాటర్ లేకుండా మళ్ళీ రైస్ కంప్లీట్ కిందికి వాటర్ వెళ్ళిపోయి ఓన్లీ రైస్ మాత్రమే కన్వర్ట్ అంటే ఇస్తున్నారు. ఇప్పుడు ఆ కడాయి అయిపోయి కడాయిలో కూడా వేస్తున్నారు. మరి అన్నీ రెడీ అయిపోయాయి. కర్రీతో పాటు ప్లస్ బగారా కూడా రెడీ అయిపోయింది. దమ్ బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. మరి కాసేపట్లో ఎలా ఉండబోతుంది అసలు ఎంఎస్టీ బిర్యానీ అని మనం తిని చూశాక అసలు ఫ్లేవర్ అయితే చాలా వెంటనే తినేయాలి అన్న ఆలోచన కలుగుతుంది. మరి ఒకసారి ఇక ఫినిషింగ్ టచ్ నుండి ఇంకొక 5 minutesలో మన ఎంఎస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. మరి తిని చూశాక మీకు చెప్పేస్తా. అది ఫైనల్ స్టేజ్ అది ఒక 2 minutesలో అయిపోతుంది. ఎస్, తిన్న తర్వాత అసలు ఎంఎస్టీ బిర్యానీ ఎందుకు ఇంతమంది ఇష్టపడుతున్నారు అనేది మళ్ళీ మీకు చెప్తాను. చూసుకుంటే మనం చికెన్ పకోడీ చేస్తున్నాము. ఒరిజినల్గా ఉంది కంప్లీట్. ఏంటంటే प्योर चिकन है ना। कितना दिन से काम कर रहे हैं? 2 साल हो गए। 2 साल हो गए। तुम्हारा सेट कैसे काम करता है? बहुत अच्छा काम करता है। वो ज़्यादा लोग आते हैं ना यहाँ?
खाने खाने के लिए कस्टमर कस्टमर आते कितना प्रोसेस का काम करते थे किधर से आगे लेबर से आगे लेबर से यहाँ ही खड़ा थे तुम कितना प्लेट कितने हैं? तुम्हारा क्या बोलेगा 20 प्लेट कर देगा कितना 20 प्लेट 25 अभी एक ही है वेज भी नहीं है यहाँ हाँ वेज रहेगा चिकन मंचूरियन होता है ये सेक्शन आप काम करते हैं तुम्हारा सेट वो बिरयानी किया है ये पूरा तुम आप ये आप मास्टर है कितने के जी है पूरा चिकन बनेगा 20 के जी का जाता है 20 के जी 20 के जी को पकड़ दिया डेली अभी का काम कितने से शुरू होते हैं अभी 12 बज के कस्टमर कभी से आते हैं अभी हो गया 1 बजे से शुरू हो गए ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ మనకు చికెన్ పకోడీ చేస్తుందో చికెన్ మంచిగా అది ఎట్లుందో టేస్ట్ చేద్దాం ఉల్లిగడ్డలు అన్నీ వేస్తున్నాడు ప్యూర్ చికెన్ మళ్ళీ ప్యూర్ చికెన్ మాత్రమే వేస్తున్నాడు మన కోసం స్పెషల్గా తయారు చేస్తున్నాడు టేస్ట్ చూసాక కస్టమర్లు కూడా చాలామంది వస్తున్నారు कितने टाइम में पूरा होते हो 3 मिनट में काम होता है వాటర్ పోస్తున్నాడు అల్లం వేస్తున్నాడు మసాలా పూర మసాలా కారం ఉప్పు మసాలా దాని ఫ్లేవర్స్ సంబంధించి అన్ని కొంచెం ఫ్లేవర్ వస్తుంది చూస్తున్నాం కదా చికెన్ చికెన్ కనబడుతుంది టోటల్ చికెన్ ఉంది ఇందులో చికెన్ కనబడుతుంది ప్యూర్ చికెన్ అన్నది పకోడీ చూస్తున్నాము ఇప్పుడు ఒక పీస్ చూద్దాం మనం చికెన్ అండి ప్యూర్ చికెన్ ఆల్రెడీ కస్టమర్స్ అంతా వెయిట్ చేస్తున్నారు ఒకసారి కస్టమర్ని చూపెడదాం కస్టమర్స్ ఉన్నారు మరి ఆల్రెడీ చూస్తున్నారు కదా ఒక 1 minute లోనే ఇంతమంది చేశారు ఏం పేరు మహమ్మద్ రఫీ గారు ఎప్పటి నుంచి వస్తున్నారు ఎంఎస్సి బిర్యానీ సెంటర్ 5-6 సంవత్సరాల బట్టి అనుమానం అయిపోయారు ఇక్కడ బాగుంది టేస్ట్ కూడా బాగుంది ప్రస్తుతానికి ఏం తీసుకెళ్దామని స్కూల్కి పాపలు తీసుకోవాలి బాగా ఇష్టం అంటే క్వాలిటీ మెయింటైన్ చేసేవాళ్ళు అంటే టేస్ట్ కూడా బాగుంటుంది 5-6 years నుంచి ఇక్కడికే వస్తున్నారు ఎక్కడికి వెళ్ళట్లేదు ఎక్కడికి వెళ్ళలేదు పాపకు కూడా ఇష్టం చూసారు కదా ఇక్కడ పాపకు కూడా బాక్సులు పట్టుకుని మరీ వస్తున్నారు అది గ్రేట్ అంటే ఎంఎస్సి బ్రాండ్ కిరణ్ ఎలా చేస్తున్నారు పరిచయం టేస్ట్ సూపర్ అంటారు థ్యాంక్ యూ అండి ఇప్పుడు మనకు చికెన్ మంచూరియా చేశారు సో టేస్ట్ చూద్దాం మనతో పాటు కస్టమర్ కూడా ఉన్నాడు వేరే లెవెల్ అంటే ఫ్లేవర్ మాత్రం దుమ్ము లేపింది ఒరిజినల్ చికెన్ చాలా బాగుంది మీకెలా అనిపిస్తుంది సార్ బాగుంది చికెన్ కూడా చాలా ఫ్రెష్గా ఇక్కడ ఉంది అంటే కొన్ని హోటల్లో మనం ఇంత ఫ్రెష్గా ఇంత మంచిగా టేస్టీగా మన ఫుడ్ కూడా తినాలి ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఒకరోజు ముందు కూడా చేసిన రోజులు కొన్ని ఉంది నేను కూడా హైదరాబాద్లో ఇంతకుముందు రెస్టారెంట్ నడిపిస్తున్నాను పర్టికులర్గా నేను ఏదైతే రెగ్యులర్ ఎందుకు వస్తానంటే ఇక్కడ చికెన్ అయినా కానీ ఇక్కడ బిర్యానీ అయినా చాలా టేస్టీగా ఉంటుంది అని చెప్పి రెగ్యులర్ అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు నేను రెగ్యులర్ ఒక 20 years నుంచి రెగ్యులర్గా వస్తాను 3 years నుంచి అంటే ఇక్కడ బాగా టేస్టీగా ఉన్నదని చెప్పి
కానీ వాసన నిజంగా చాలా బాగుంది. కంప్లీట్ అయిపోయింది మరి దమ్ బిర్యానీ. కాసేపట్లో మనకు వచ్చేస్తుంది. మరి ఇప్పుడు కిరణ్ తీసేస్తున్నాడు, చూద్దాం ఒకసారి. రెడీగా వేడిగా మరి దమ్ బిర్యానీ అయిపోయింది. కస్టమర్లు కూడా వెయిట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఎంత క్యూట్గా చూశారు కదా. రైస్ చాలా 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 బాగుంది. ఇక్కడ ఫినిషింగ్ లో రోజ్ వాటర్, నెయ్యి అండ్ ఫ్లేవర్ గా కలర్ వేసాడు. అండ్ ఫినిషింగ్ లో మళ్ళీ ఇదేంటండి మార్వాడి మెంతి కూడా చల్లాడు. ఇంకా చూద్దాం, తీస్తున్నాడు కొంచెం అలా. ఎస్, పీసెస్ కూడా తీస్తున్నాడు. ఫ్లేవర్ మాత్రం దుమ్ము లేస్తుంది. వావ్, పీసెస్ కూడా మంచిగా ఉడికిపోయాదండి. అంటే ఏ పీస్ కు ఆ పీస్ సపరేట్ గా ఉన్నది. ఇక్కడ చూస్తున్నాము, లెగ్స్ తీసాడు కంప్లీట్ గా. ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూసారు కదా, పీసెస్ ఇలా అంటే ఇలా వచ్చేస్తుంది ఆటోమేటిక్ గా ఇలా వచ్చేస్తుంది. ఇంకా ఉడుకుతుంది, ఇంకా లోపల కంప్లీట్ గా. అండ్ ఇంకా బంద్ చేయలేదు అనుకుంటా. వెంటనే కాసేపట్లో రుచి చూసేసి మరొక్కసారి లెగ్గుని ఇలా అంటే ఎలా ఉంటుందో మరి టేస్ట్. ఎంఎస్టి బిర్యానీ అసలు కిరణ్ ఎలా చేశాడు అనేది ఒక 1 minute లో మరి కస్టమర్లు కూడా వెయిట్ చేస్తున్నారు. మనం వాళ్ళతోని తినేసేసి వారి ఉద్దేశం ఏంటి, వాళ్ళు ఎలా అంటున్నారు అనేది కూడా మనం తెలుసుకుందాం. ఎస్, ప్రస్తుతానికి మరి కిరణ్ గారు మనకు మరి దమ్ బిర్యానీ ఇచ్చాడు ఇక్కడ లెగ్తో పాటు. ఒకసారి తిని చూస్తా ఎలా ఉంది అనేది విత్ గ్రేవీతోని. గ్రేవీ కూడా చాలా మంచిగా ఉంది. ఎక్సలెంట్ గా ఉంది. రేవు కూడా సూపర్ గా ఉంది. పీసెస్ కూడా చూద్దాం ఒకసారి. మసాలాస్ అప్పుడు ఏమేమి వేసాడో ఆ మసాలాలు కూడా మనకు ఇక్కడ ఫ్లేవర్ కనబడుతుంది. మన పీస్ కూడా మంచిగా ఉడికింది, ఫ్రెష్గా కనబడుతుంది. నిజంగా అంటే చాలా చాలా బాగుంది. ఎందుకు మీకు ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నారు ఎంఎస్టీకి ఏంటి అనేది బ్రాండ్కు 100% అర్థమైంది. చాలా నాకు ఇంత విలువైన సమయాన్ని ఇచ్చి మీ ప్రస్తావన గురించి చెప్పినందుకు, ఆయన మంచి ఫుడ్ను మాకు అందించినందుకు చాలా థ్యాంక్స్ అండి. మా ప్రేక్షకులకు టీడీ టీవీ ఛానల్ ద్వారా మీరేమైనా చెప్పదలుచుకుంటున్నారా? క్వాలిటీ టేస్ట్ పరంగా ఫ్యామిలీ వచ్చేసి ఫ్యామిలీ రెస్టారెంట్ వెళ్ళాలన్నా ఇంత బడ్జెట్ పెట్టలేకుండా సరదాగా ఫ్యామిలీ వచ్చిన ఇంటిడే మసాలాలన్నీ చేసి బిర్యానీ ఇవ్వడం జరిగింది. దగ్గర 80 రూపీస్ బిర్యానీ, కేజీ వచ్చేసి 150 అండి. ఆర్డర్లు కూడా సప్లై చేయబడింది. మా నెంబర్ వచ్చేసి 8121918101. ఇప్పుడైనా ఏమైనా ఆర్డర్లు కూడా సప్లై చేయబడింది. ఓకే, కిరణ్ గారు ఏం చెప్తున్నారు అని అంటే ఫుడ్కు సంబంధించి ఆర్డర్స్ పైన కూడా 200 మందికి 300 మందికి మేము ఫుడ్ అరేంజ్మెంట్ చేస్తామండి. దమ్ బిర్యానీలో ఎక్కడ లోటు ఉండదు, ఇదే టేస్ట్ ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. ఆల్రెడీ చూస్తున్నాం కదా. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి మనం మంచూరియా తిన్నాను అండ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను అండ్ ఇంక్లూడ్ బిర్యానీ, దమ్ బిర్యానీ తిన్నాను. రైస్ కూడా ఇవి చూడండి పుల్లలో ఎంత బాగుందో. అండ్ ఆల్ ది బెస్ట్ అండి. మీరు పెట్టిన బ్రాంచీలు, మీరు చదువుకున్న చదువుకు అండ్ ఇంక్లూడ్ మీరు 30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఇందాక కూడా చూసాము, ఆ క్రౌడ్ కూడా చాలా మంది వస్తున్నారు వెంటనే. ఇప్పుడు ఆల్మోస్ట్ లంచ్ టైం అయింది కాబట్టి మీరు బిజీగా ఉంటారు.
ఎనీవే ఆల్ ది బెస్ట్, ఇంకా అంచెలంచెలుగా ఎదగాలని చెప్పి మా 3D టీవీ ఛానల్ ద్వారా మీకు తెలియజేస్తూ అండ్ ఆల్ ది బెస్ట్ కిరణ్ గారు. ఎస్, చూస్తూనే ఉండండి, మరొక ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. అప్పటి వరకు మీ 3D టీవీ ఛానల్ని వీక్షిస్తూనే ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.